ఇస్రో చైర్మన్ వి నారాయణ ఒస్మానియాలోని కాన్వకేషన్ కి అటెండ్ అక్కడ మాట్లాడుతూ చెప్తున్నారు, ఎర్త్స్ లో ఆర్బిట్ లోకి 75 టన్ అంటే 75,000 kg ఉన్న పేలోడ్ ని తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉన్న 40 స్టోరీడ్ రాకెట్ ని వీళ్ళు బిల్డ్ చేస్తున్నారంట. 40 అంతస్తుల బిల్డింగ్ ఎంతైతే ఉంటుందో అంత పెద్ద రాకెట్ ని తయారు చేస్తున్నారు. అండ్ 75,000 kg ఉన్న పేలోడ్ ని తీసుకెళ్లగలిగేది. అయితే అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు ఆయన బిల్డ్ చేసింది 17 టన్ అంటే 17,000 లిఫ్ట్ ఆఫ్ మాస్ ఉన్నదాన్ని అండ్ 35 kgని ఎర్త్ లో ఆర్బిట్ లోకి ప్లేస్ చేయగలిగే కెపాసిటీ అప్పుడు. ఇప్పుడు 75,000 kg ఉన్న పేలోడ్ ని లిఫ్ట్ ఆఫ్ మాస్ ఉన్న కెపాసిటీని వీళ్ళు ఎర్త్ లో ఆర్బిట్ లోకి తీసుకెళ్లగలిగే అంత కెపాసిటీ ఉన్నదాన్ని బిల్డ్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ ఈయన ఇంకా ఏం చెప్తున్నారంటే అమెరికా నుంచి 65,000 kg ఉన్న శాటిలైట్ ని వీళ్ళు ఎర్త్ ఆర్బిట్ లోకి ప్లేస్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు అండ్ త్వరలో ప్లేస్ చేయబోతున్నారు అని కూడా చెప్పారు. దీని వల్ల భారతదేశం యొక్క శాటిలైట్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీ కానీ చాలా అడ్వాన్స్డ్ అండ్ ఇంప్రూవ్ అవుతా ఉంటుంది అని చెప్పారు.